ఈ వీడియోలో మనం ఇప్పుడు పళ్ళు ఎలా తెల్లగా చేసుకోవాలి, ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనము పళ్ళను తెల్లగా దూదిలాగా పాలలాగా మెరిసేలా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కొంతమందికి చాలా మందికి ఎలా ఉంటుందంటే పళ్ళు కొంచెం ఎల్లో కలర్గా ఉంటాయి, కొంచెం నల్లగా కాఫీ కలర్లో ఉంటాయి. కొంతమందికి పాన్ తినడం వల్ల కొంచెంమందికి ఎర్రగా ఉంటాయి. అలాగే ఈ మధ్య గుట్కాలు తినడం వల్ల కూడా పళ్ళు బాగా గారపట్టి మొత్తం పాచి పట్టి ఉంటాయి పళ్ళు. వాళ్ళు ఎదుటి వాళ్ళ ముందట నవ్వలేకపోతూ ఉంటారు. మళ్ళీ ఆ పళ్ళ వల్ల నోరు కూడా వాసన వస్తూ ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ పోవాలి అని అంటే మనం ఇంట్లోనే ఈ విధంగా చేయడం వల్ల మనకు పళ్ళని తెల్లగా చేసుకోవచ్చు. డైలీ తోమినా పర్వాలేదు, లేదంటే వారంలో 2-3 సార్లు అయినా మనం చెప్పే ఈ పేస్ట్ వల్ల, మనం ఇంట్లో తయారు చేసే ఈ పేస్ట్ వల్ల తోమడం వల్ల పళ్ళు తెల్లగా మారతాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీ పళ్ళు తెల్లగా చేసుకునే చాలా తక్కువ ఖర్చుతో అయ్యే చిట్కా చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అలా వీడియోకి లైక్ చేయండి వెంటనే. ఇప్పుడు చేశారు కదా, అయితే ఇప్పుడు మనం చెప్పుదాము ఎలా అనేది. ఎలా అంటే మన ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొంచెం ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ వేయండి. అందులో పసుపు వేయండి. ఆ తర్వాత నిమ్మకాయ రసం పిండండి. ఆ తర్వాత అది మిక్స్ అయిన తర్వాత దాంట్లో మీరు వాడే ఏ పేస్ట్ అయినా కొంచెం తీసుకొని మనం కలిపిన అన్ని పదార్థాలలో ఆ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. దానితో మీరు డైలీ 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తోమండి. మీ పళ్ళు తెల్లగా పాలలాగా మెరుస్తూ ఉంటాయి. ఎలా మీ పళ్ళు తెల్లగా అయ్యాయి అని అందరు ఆశ్చర్యపోతారు, అంత తెల్లగా అవుతాయి. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. మీ పళ్ళను తెల్లగా చేసుకోండి. మీరు ఆహ్లాదంగా నవ్వండి. ఎవరి ముందైనా నవ్వడానికి ఇబ్బంది పడకుండా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి. మీ పళ్ళను తెల్లగా చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు షేర్ చేయడం వల్ల వాళ్ళ పళ్ళు కూడా తెల్లగా అవుతాయి, హెల్దీగా ఉంటారు. కాబట్టి ట్రై చేసి చూడండి. చూశారు కదా వీడియోలో చెప్పినట్టుగా పళ్ళు ఎలా తెల్లగా చేసుకోవాలి, ఈ గుట్కా తిన్న పళ్ళని అలాగే పాన్ తిన్న పళ్ళని ఎలా తెల్లగా చేసుకోవాలనేది వీడియోలో చెప్పినట్టుగా చేయండి. ఈజీగా చాలా మంది వాడి చెప్తున్న విషయం ఇది. చాలా మంది వాడారు, పళ్ళను తెల్లగా చేసుకున్నారు. కాబట్టి ఈ విధంగా చేయండి. మీ పళ్ళను తెల్లగా చేసుకోండి. అలాగే మన ఛానల్లో ప్రతి వీడియో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం అనే వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఛానల్ ఫాలో కాండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టు చాలా అవసరం. మీరు ఇచ్చే సపోర్ట్ని మేము కొండంత ధైర్యంగా ఫీల్ అవుతాం. కాబట్టి సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేము మీకు పరిష్కారం చెప్తాము. అలాగే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.